హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈ విధంగా ఉడికే నీళ్ళల్లో వ్యాజిలిన్ని వేసి చూడండి, ఒక అద్భుతం జరుగుతుంది. చూడండి, ఫస్ట్గా ఒక గిన్నెలో వాటర్ను తీసుకున్నాను. వాటర్ తీసుకొని దీనిలో ఒక క్యాప్ అయ్యేంత వినీగర్ని వేసుకుంటున్నాను. చూడండి, వినీగర్ అలానే కొంచెం కంఫర్ట్ కూడా వేసుకున్నాను దీనిలోనే. చూడండి, ఈ విధంగా ఒక క్యాప్ వినేగరు అలానే కొంచెం కంఫర్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాను. కంఫర్ట్ ఇది ఎందుకనగా సామాన్యంగా అందరి ఇళ్ళల్లో ఇలాంటి స్టిక్ వచ్చేసి దుమ్ము కొట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాము, క్లీన్ చేసుకోవడానికి. దీన్ని కొంచెం డిఫరెంట్గా యూజ్ చేసుకున్నాను నేను. చాలా మంచిగా యూస్ఫుల్ అయింది, అందుకే మీకు వీడియోను షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాంటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ కర్రకు ముడి వేయండి. కాటన్ క్లాత్ లేని పక్షంలో ఒక టీషర్ట్ కానీ తీసుకోవచ్చు. చూడండి, ఇందాక వినేగర్ కంఫర్ట్ను నీళ్ళు వాటర్ని మిక్స్ చేసుకున్నాను కదా, దీన్ని మంచిగా తడుచుకోవాలి. ఇది ఎందుకంటే మనం విండోస్ దగ్గర చాలా డస్ట్ అనేది ఉంటుంది, మనం ఎక్కువ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా స్టిక్కి వేసేసుకొని మంచిగా క్లీన్ చేసుకుంటే అది కంఫర్ట్ వాటర్ వేసుకుంటాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది. కాటన్ కాబట్టి ఎలాంటి దుమ్ము ఉన్నా కానీ డస్ట్ ఉన్నా కానీ జల్దీ క్లీన్ అయిపోతుంది. చూడండి, నిలబడించాటే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మూలస్ దగ్గర చాలా క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. అలానే డస్ట్ ఉన్నా కానీ పిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా అలర్జీ వస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా విండోస్కి కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి దుమ్మును కర్రను ఓన్లీ దుమ్ము కొట్టడానికే కాకున్నట్లు ఈ విధంగా ఒక క్లాత్ చుట్టేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తాన్ని ఎంత డస్ట్ ఉందో ఎంత క్లీన్ అయిపోతుంది చూడండి, మీకే తెలుస్తుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలానే నెక్స్ట్ ఇంకా మిగతా వాటర్ ఉంటుంది కాబట్టి అలానే నెక్స్ట్ ఇంకొంచెం వాటర్ వేసుకొని దీనిలో మొత్తం తడనివ్వాలి. అలానే ఫ్యాన్కి కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇది చూడండి, ఫ్యాన్ ఎంత డస్ట్ ఉందో మనం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. కంఫర్ట్ వాటరు వినిగర్ వేసి ఉంటాం కాబట్టి మంచి స్మెల్ అనేది వస్తుంది. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ చాలా యూస్ఫుల్ అయిందండి. ఇది ప్రతి ఇంటి మహిళలు చూడాల్సిన వీడియో అండి. ఇది చూడండి ఎంత క్లీనింగ్ అయ్యిందో. ఒకసారి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, ఇలా ఉడికే నీళ్ళల్లో వ్యాజిలిన్ వేసి చూడండి, జరుగుతుంది అద్భుతం అని ముందుని వీడియోలో చెప్పాను. ఇది అండి వీడియో టాపిక్ వచ్చి ఈరోజు. చూడండి, ఈ విధంగా వ్యాజిలిన్ వేసేసి తీసేసుకోండి ఒక స్పూన్ ద్వారా. చూడండి, ఇది ఎందుకంటే చెప్తాను. చూడండి, ఒక గిన్నె తీసుకొని దానిలో ఇది ఎందుకు వేసాను వ్యాజిలిన్ అంటే, వ్యాజిలిన్ ఉడికే నీళ్ళలో వేయడం ద్వారా మొత్తం కరిగిపోతుంది, గడ్డ కట్టిపోయి ఉంటుంది కాబట్టి ఈ విధంగా కరిగించుకోవచ్చు. ప్లాస్టిక్ కాబట్టి స్టవ్ మీద పెట్టడానికి అవకాశం ఉండదు. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కరిగిపోయింది. వ్యాజిలిన్ వేసేసి దీనిలో కొంచెం కోకోనట్ ఆయిల్ని, కొబ్బరి నూనెను వేసాను నేను. చూడండి, మొత్తం వేసేసి ఇది ఇంకొంచెం కరగాలి అనుకున్నప్పుడు ఇందాక ఉడికించాం నీళ్ళు వేడి నీళ్ళలో పెట్టేయండి, మంచిగా కరిగిపోతుంది, ఎలాంటి శ్రమ లేకున్నట్లా. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎందుకంటే ఇంట్లోనే వుడెన్ వస్తువులను యూజ్ చేస్తూ ఉంటాము. చూడండి, కబోర్డ్లు కానీ ఇలాంటి డస్ట్ అనేది వస్తూ ఉంటుంది, మనం వాటర్తో క్లీన్ చేసినా వెళ్ళిపోదు. ఈ విధంగా ఒక వేస్ట్ టూత్ పేస్ట్ని తీసుకొని వ్యాజిలిన్ కోకోనట్ ఆయిల్ వేసాం కాబట్టి ఈ విధంగా మొత్తం అప్లై చేసుకుంటే షైనింగ్ కూడా వస్తుందండి. కొత్తగా తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా షైనింగ్ వస్తుంది. వాటర్తో తుడిచినామనుకో అది అనేది చెక్క అనేది చెడిపోతుందండి. ఈ విధంగా మనం ఇంట్లోనే ఉండే వ్యాజిలిన్ కోకోనట్ ఆయిల్తో మొత్తం క్లీన్ చేసుకుంటే డస్ట్ కూడా ఉండదు, అలానే షైనింగ్ కూడా వస్తుందండి. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే మొత్తం వాష్ చేసి చూపిస్తాను, క్లీన్ చేసి ఎంత క్లీన్ అయిపోతుంది చూడండి ఈ విధంగా.
అలానే నెక్స్ట్ దీన్ని కూడా స్విచ్ బోర్డును కూడా వాటర్తో క్లీన్ చేసుకోలేము కాబట్టి స్విచ్ ఆఫ్ చేసి కరెంటుతో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ విధంగా కోకోనట్ ఆయిల్ వ్యాజిలిన్ లిక్విడ్లతోనే మనం వాష్ చేసుకోవాలి. వాటర్తో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో వాష్ చేసుకోకూడదు. వాష్ చేసి క్లీన్ చేసి చూపిస్తాను. ఎంత క్లీన్గా అవుతుందో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని చాలా వరకు అందేటట్లు షేర్ చేయండి. చాలా వరకు తెలియని వారి కోసం తెలుసుకోవడానికి చాలామందికి షేర్ చేయండి. చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు వాచ్ చేసి చూపిస్తున్నాను. ఇంత క్లీన్ అయిపోయింది చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్